చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోల మార్ఫింగ్ కేసులో ఒంగోలు పోలీస్ స్టేషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు అతన్ని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆర్జీవీ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, పవన్, లోకేష్ల ఫోటోస్ను మార్ఫింగ్ చేశారు. ఇక దీనిపై గత ఏడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపగా నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. మొత్తం 11 గంటల పాటు సాగిన విచారణలో 40కి పైగా ప్రశ్నలు వేశారు. ఎవరికి ప్రయోజనం చేకూర్చారని వ్యూహం సినిమా తీశారని, మార్ఫింగ్ ఫోటోలు చేసి ప్రతిపక్ష నేతలను కించపరిచినందుకు ఏం లాభం చేకూరిందని, దీని వెనుక ఎవరు ఉన్నారని అతన్ని ఒంగోలు సిఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించారు. ఇక గతంలో జరిగిన విచారణ సమయంలో ఎక్స్ ఖాతా తనదేనని తెలిపిన రామ్ గోపాల్ వర్మ అయితే అందులో ఎవరు పోస్టు చేశారో తెలియదని చెప్పినట్లుగా తెలిసిందే. మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా విచారణకు అతను సహకరించలేదని సమాచారం. అయితే ఎక్స్లో పోస్టులు అప్లోడ్ చేయడానికి కీలక ఆధారమైనటువంటి సెల్ ఫోన్ను ఇవ్వాలని పోలీసులు కోరినట్లుగా తెలుస్తుంది. తాను ఫోన్ లేకుండానే వచ్చానంటూ ఒకసారి, కారులో మర్చిపోయానని, కారు హైదరాబాద్ వెళ్ళిందంటూ ఆర్జీవీ మరోసారి చెప్పడంతో విచారణ చాలా సేపు నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మధ్యలో న్యాయవాది ఫోన్తో రామ్ గోపాల్ వర్మ ఇతరులతో మాట్లాడినట్లుగా తెలిసింది.